మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదలు స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి నేరుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం ఆదివారం చేస్తే ఈ రోజు మంగళవారం రోజు స్వామివారికి మంగళవారం అనే చాలా శుభప్రదమైనటువంటి దినం కాబట్టి నేరుగా స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక సామాన్య కార్యకర్తగా నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు ఇంత పెద్ద స్థాయి అవకాశం ఇచ్చినటువంటి మా ధర్మపురి ప్రజలకు ఏదైతే సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ స్వామివారు ఇచ్చినారో ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష, ఈ ప్రాంత ప్రజల యొక్క అనేక సమస్య టెంపుల్ కి సంబంధించిన దేవాలయానికి సంబంధించిన విషయాలు కానీ అనేక ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ రైతాంగానికి సంబంధించిన అనేక విషయాల లోపల ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు ముందుకెళ్తానే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా మంత్రిగా మీ అందరి సహకారం నాకు ఉండాలని చెప్పి ఎక్కువ మాట్లాడకుండా మరొకసారి ధర్మపురి దైవక్షేత్రం దేవాలయం లోపల ఆ దేవుడు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా కూడా అండగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అదే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, అదే విధంగా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లికి, ప్రియాంక గాంధీ గారికి, మా ఇన్ఛార్జ్ మేడం గారు మీనాక్షి నటరాజన్ గారికి, ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి, మరొకసారి మా ముఖ్యమంత్రి వర్యులు, మా పిసిసి అధ్యక్షుల గారికి, రాష్ట్ర మంత్రి వర్యులకు, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, ముఖ్యంగా కష్టకాలంలో రెండు కళ్ళలాగా ఒకటి శ్రీధర్ బాబు, ఒకటి జీవన్ రెడ్డి గారు నాకు అండగా ఉన్నటువంటి సందర్భంలో మరొకసారి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి సందర్భంగా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా మిత్రుల ద్వారా నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లోపట ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ఏదైతే ఏ శాఖ ఇచ్చినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట లోపల ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల 100% అమలు చేస్తామన్న విషయాన్ని కూడా మరొకసారి మీడియా ద్వారా ఏదైతే రాష్ట్రంలో ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వం కూడా గెలిచిన 15 నెలల లోపల బలహీన వర్గాలకు సంబంధించిన 52% ఏదైతే 42% బీసీ కులగణన చట్టాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర అసెంబ్లీ లోపల తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. 30 సంవత్సరాలకెళ్ళి మేము అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి ఏదైతే మా కేటగిరేషన్ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఉన్నది. మోడీ గారి నేతృత్వం లోపల ఆ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక రాష్ట్రాల లోపల, కానీ ఎక్కడ కూడా వారు అమలు చేయలే వర్గీకరణ. 30 సంవత్సరాల మా యొక్క పోరాటం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చట్టాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల మంది మా మాదిగ కుల బాంధవుల పక్షాన మంత్రివర్గంలో మా లక్ష్మణ్ కుమార్ కు ఒక అవకాశం ఇస్తామని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆ 30 సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ, మా బలహీన వర్గాలకు చట్టము, అదే విధంగా రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా 15 నెలల లోపట్నే సన్న బియ్యం ఇవ్వడం గాని, 200 యూనిట్ కరెంటు మాఫీ చేయడం గాని, రేషన్ కార్డులు ఇవ్వడం గాని, ఎవరు కూడా ఊహించని ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇవ్వడం గాని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని, రైతులకు 2 లక్షల రుణమాఫీ గాని, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం గాని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. మనం పోయి చూద్దాం ఎక్కడ కూడా అమలు చేయలే. 2014 నుంచి 18 నుంచి 23 వరకు రాజ్యమేలి రాచరిక పరిపాలన చేసి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి మొత్తం ఖజానా ఖాళీ చేసి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు అప్పులు చేసి నెలకు వడ్డీ కట్టే అంటే ధనిక రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ప్రతి నెల 1వ తారీఖు పడంగానే వాళ్ళు చేసిన తప్పులకు, వాళ్ళు చేసిన కమిషన్ల కకృతులకు విచ్చలవిడిగా ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించేందుకు ఈ రోజు వడ్డీ చెల్లించే దుస్థితి ఏర్పడ్డది రాష్ట్ర ప్రభుత్వానికి. గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా గౌరవ మంత్రివర్గం, గౌరవ శాసనసభ్యులందరం కూడా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో ఇక మిగిలిన 2 గ్యారంటీ పథకాలు, ఒకటేమో మహాలక్ష్మి సంబంధించిన పథకం, ఒకటో కొత్త పెన్షన్. దయచేసి తెలంగాణ ప్రజానికాన్ని చేతులు జోడించి ఒక రాష్ట్ర మంత్రిగా నేను మనవి చేస్తున్నా. 10 సంవత్సరాల రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఖజానా ఖాళీ చేసిపోయింది. ఒకటి తర్వాత ఒకటి 15 నెలల లోపటి సంక్షేమ పథకాలు అమలు చేసినాము. ఇంకా 2 సంక్షేమ పథకాలు కూడా లక్ష్మణ కోసం ఆశీస్సులతోని, ఆ దేవుడు అమ్మవార్ల ఆశీస్సులతోని తప్పకుండా అమలు చేసే విధంగా మాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. మరొక్కసారి మా ధర్మపురి దైవక్షేత్రం లోపల మా మీడియా మిత్రులందరికీ కూడా ఇక్కడ శాసనసభ్యుడు అంటే ఈ దేవుడి యొక్క ఆజ్ఞ ఉంటేనే శాసనసభ్యుడు అవుతా. ఇలా మంత్రినైనంటే ఆ స్వామివారి అనుమతి ఉంటేనే మంత్రినైనా కాబట్టి ప్రమాణ స్వీకారం చేసినాక స్వామివారి పాదాలకు నేను దండం పెట్టుకొని భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసేంత శక్తి నాకు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీరు ఒక్కసారి మా మీడియా మిత్రులందరికీ కూడా సవినయంగా నేను రిక్వెస్ట్ చేసుకున్నా రాబోయే భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో 27లో
పుష్కరాలు ఉన్నాయి. ఆ పుష్కరాల లోపల ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా మీ సూచనలు అభిప్రాయాలు కూడా ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.